ఇప్పుడు టైం 3 అవుతుంది. సో ఎందుకంటే ఎలా ఉంటుందంటే హైదరాబాద్ అంటే మేము 1 అవర్ ముందు స్టార్ట్ అయినా ట్రాఫిక్లు ఇరుక్కపోవడం ఇంకా కూడా చాలామంది ఆన్ ది వే అని చెప్తున్నారు. సో హైదరాబాద్ అంటే అది అట్లా ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఈనాటి శ్రీ వరకవి సిద్ధప్ప గారి జయంతి సందర్భంగా శాలివాహన విశిష్ట ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గారు శ్రీ మొండె ప్రసాద్ గారు. వారు రిటైర్డ్ ఐఆర్ఎస్. అలాగే మున్నెల్లి శంకరయ్య గారు, వారు మొల్ల వృత్తిరీత్యా ప్రభుత్వ ఉద్యోగి. వారి మొల్ల సాహిత్య అకాడమీకి అధ్యక్షులు. ఇప్పుడు ఈ వరకవి సిద్ధప్ప సాహిత్య అకాడమీ కూడా వారిని కూడా మనము ఈరోజు ప్రెసిడెంట్గా డిక్లేర్ చేయదలుచుకున్నాం. అలాగే శ్రీ సముద్రాల రమేష్ గారు, వారు రీసెంట్లీగా సూపరింటెండెంట్ ఇంజనీర్గా ప్రమోషన్ పొందారు. ఇక్కడ హైదరాబాద్లోనే సెంట్రల్ ఆఫీసులో పనిచేస్తున్నారు. అలాగే వాసరవేణి పరశురాములు గారు, వారు గవర్నమెంట్ లెక్చరర్. అలాగే సుదర్శన్ గారు, వారు బిల్డర్, ఈజ్ మై ప్రోగ్రామ్ కోఆర్డినేటర్. అలాగే శ్రీనివాస్ గారు, ఈజ్ ఆల్సో మై ప్రోగ్రామ్ కోఆర్డినేటర్. అలాగే అశోక్ గారు, ఈజ్ ఆల్సో మై ప్రోగ్రామ్ కోఆర్డినేటర్. అలాగే లక్ష్మీరాజన్ గారు, ఈజ్ ఆల్సో మై ప్రోగ్రామ్ కోఆర్డినేటర్. అలాగే యాదయ్య గారు, ఈజ్ ఆల్సో మై ప్రోగ్రామ్ కోఆర్డినేటర్. చాతరాసి రాజు ఈజ్ సైకాలజిస్ట్. సో వీరి మంచి వ్యాఖ్యాత. గంటాపదంగా ఎన్ని గంటలైనా కానీ ప్రోగ్రామ్ పొద్దున మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు కంటిన్యూస్గా ఎలాంటి అలసట లేకుండా ప్రోగ్రామ్ నడిపించేటువంటి అంత కెపాసిటీ వ్యక్తి. గట్టిగా ఒకసారి చెప్పట్లు. అలాగే ఉభయ రాష్ట్రాల నుండి శాలివాహన విశిష్ట ప్రతిభా పురస్కారాలు గ్రహీతలకు మరియు వారితో పాటు వచ్చినటువంటి వారి యొక్క పేరెంట్స్కి, బంధుమిత్రులకు, ఈరోజు విచ్చేసిన అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఇక ఈరోజు మెయిన్ మనకేంటంటే ఈ వరకవి సిద్ధప్ప గారి గురించి ఇక నేను చెప్పడం కంటే మన అతిథులు మీకు క్లియర్గా వివరంగా వివరిస్తారు. సో నేను మధ్యలో మాట్లాడతాను, టైం చాలా తక్కువ. సో నౌ ఐ రిక్వెస్ట్ వాసరవేణి లేడా పరశురాం గారు. సో వారు కూడా ఈ వరకవి సిద్ధప్ప గారి గురించి చాలా స్టడీ చేశారు. వారు ఒక కవి. సో కాబట్టి వారిని ఒక అందరికి అర్థమయ్యే విధంగా సింపుల్గా మన వరకవి సిద్ధప్ప గారి గురించి తెలియాలని కోరుచున్నాను.